అస్సలు బాగాలేదు. ఎందుకు మేడం అంతగానో? అసలు ఏం లేదు మూవీ, అసలు బాగాలేదు. అంటే పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? దరిద్రంగా ఉంది, ఏది బాగాలేదు, అస్సలు బాగాలేదు. ఎందుకు బాగాలేదు మేడం? పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, పర్ఫార్మెన్స్ పవన్ కళ్యాణ్ ఉంటే మూవీ బాగున్నట్టేనా? అస్సలు పూర్ గ్రాఫిక్స్. డైరెక్షన్ ఎలా ఉంది? పార్ట్ 2 తీస్తారంటున్నారు కదా. అస్సలు చూడండి పార్ట్ 2. పార్ట్ 2 చూడరా మేడం? మేడం మీకు ఎందుకు నచ్చలేదు మేడం సినిమా? ఏముందని నాకు చూద్దాం అందులో. అంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగాలేదు, అస్సలు బాగాలేదు. పవన్ కళ్యాణ్ కూడా బాగాలేడు అసలు. అంటే పెట్టినట్టు పవన్ కళ్యాణ్ గారి సినిమా అనుకుంటున్నారా లేకపోతే ఎవరైనా సంపూర్ణేష్ బాబు గారి సినిమా అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు. అంటే సంపూర్ణేష్ బాబు గారికి మంచి మంచి ఎలివేషన్ షాట్స్ అవి ఇస్తూ ఉంటారు. సో ఇది 5 సంవత్సరాలు అయింది. సీజీ వర్క్, గ్రాఫిక్ వర్క్ చాలా వెటకారంగా అనిపించిందండి ఓపెన్గా చెప్పాలంటే. నేను పవన్ కళ్యాణ్ గారి బిగ్గెస్ట్ ఫ్యాన్ని, నాకే చాలా ఇదిగా అనిపించింది అనమాట. సో గుర్రం సీన్లు అయితే మాత్రం నిజంగా ఏదో వెటకారంగా అనిపించింది. ఒక బిగ్గెస్ట్ స్టార్, ఒక పవర్ స్టార్, ఒక పాన్ ఇండియా మూవీ ఫస్ట్ వస్తుంది అంటే ఎలా చూపించాలనేది. నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అనట్లేదు. ఒక ఇంతమంది ఆడియన్స్ ఇక్కడ తుఫాన్ వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి. అంటే సినిమాలో యాగం చేస్తే వర్షం పడుతుంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే వర్షం వస్తుంది కదా. ఇంతమంది జనం పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చినప్పుడు ఎంతో హైప్ పెట్టుకుని వస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆ హైప్, స్టోరీ బాగుంది, కెమెరా వర్క్ బాగుంది, ఎంఎం కీరవాణి గారి ఇచ్చిన సంగీతం బాగుంది, అంతా బాగుంది. కానీ ఈ ఎఫెక్ట్లు కానీ ఆ సీజీ వర్క్ కానీ కొంచెం నాకు ఎందుకో కొంచెం ఇదే అనిపించింది అనమాట. అది అది యాజమాన్యం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంతో హైప్ పెట్టుకుని వస్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి. సో మిగతాదంతా ఓకే, ఫైట్ సీన్లు కానీ అన్నీ ఓకే. కానీ ఏంటంటే ఆ గుర్రం మీద వచ్చే సీన్లు చాలా వెటకారంగా ఉంది. బాలకృష్ణ గారు ఉన్నారన్నారు, ఎవరెవరో ఉన్నారన్నారు, ఇక్కడ ఎవరో కనపడలేదు నాకు. సో పార్ట్ 2 కానీ వాళ్ళకి చూపించారు. ఫైనల్ గా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారంటే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అంటేనండి ఏదో ఊహించుకుని వస్తారు. ఇది చిన్న సినిమా కాదు, 5 సంవత్సరాల నుంచి ఊరించి 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 వచ్చాం కదా. సో అదొక్కటే ఉన్నాడంటే హీరో అంటే ఏం చెప్పారు సినిమాలు? అంటే సనాతన మెసేజ్ అంతా మంచిగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు, మంచిగా ఉందండి. విఎఫ్ఎక్స్ బాగున్నాయా? విఎఫ్ఎక్స్ అంత బాగుంది. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మంచి ఫుల్ మీల్స్ అనుకోవచ్చా? ఫుల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, అలాంటి ఇండియా మొత్తానికి ఫ్యాన్స్ ఫుల్ మీల్. అది 4 సినిమా ఎలా అనిపించింది చూడగానే? చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఎంత అగ్రెసివ్ గా చూడటం ఫస్ట్ టైం మేము థియేటర్ లో. అది ఇండస్ట్రీ హిట్ అనుకోవచ్చా? ఇంకా ఇంకా ఎక్కువ అనుకోవాలి. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారన్న? చాలా మంది ట్రోల్ చేశారు కదా సినిమాని. ట్రోల్ వస్తే ట్రాష్ అని నమ్మటానికి లేదు. అన్వేషణ ఒక వ్యక్తి చేశాడు మార్నింగ్, వాడిదంతా ట్రాష్. వాడి సినిమా చూడలే ఏం లేదు, చెప్పాడు పబ్లిసిటీ కోసం ఏ చెప్పి వాడి మాటలు ఇన్ని చాలా మంది ఇదయ్యారు. సౌత్ ఆఫ్రికా చూస్తాను అన్నాడన్న, దానిలో బాలయ్య బాబు వస్తాడని చెప్పి చెప్పిండన్న. దానిలో సౌత్ ఆఫ్రికాలో మేము పొద్దున్నే చూసేసాం, బాలయ్య బాబు ఉన్నాడు ఇలా సూపర్ అని చెప్పి చెప్పిండు. మేము కూడా చూసినాం అది, అది ఎంత నిజమో ఎంత అబద్ధమో మేము కూడా అనుకున్నాం. బట్ అది కాలేదు. సినిమా 1000 కోట్లు కొడుతుందా అన్న? అయ్యో 1000 కోట్లు కొడుతుందా, 100 అవన్నీ మాటలు వేస్ట్ అన్న. 5 ఏళ్ల నుంచి ఆకలితో ఉన్నాం, ఆకలి తీసేసిండు అన్న. అది 1000 కోట్ల 100 కోట్ల అది వేరే విషయం అన్న. అది అర్థమైందా? మేకలను తినే పులుల్ని చూసుంటారు, పులుల్ని ఆటాడే బొబ్బిలి మావాడు.